వీరులు కావాలమ్మా దేశాన్ని గురించి ధర్మపన్నాలు వల్లించడం మేమంతా ఉన్నాం పద్యాలు పాడతాం వీరులు కావాలి అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతా చాలా మంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టారు వచ్చిన కొత్త ఫ్యాషన్ దయచేసి మానేయండి ఎవరు తినేది వారు తినండి పౌరుషాలు బ్రాహ్మణులు తినద్దన్నారమ్మా అందరిని మానేయమని అందరూ బ్రాహ్మణులు అయ్యే ప్రయత్నం చేయకండి మా వృత్తులు పోతాం మేమంటే మీరందరూ మానేశారు మా వాళ్ళు మొదలెట్టారు కమ్మవారు రెడ్లు కాపులు ఇతర కులాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు రోజు తినమని అర్థం కాదు అక్కడ నిషేధం ఎందుకు చేయలేదు అంటే హిందూ ధర్మం కోసం అవసరమైతే కర్రెచ్చుకు రావాలమ్మా పౌరుషం ఇవాళ చాలా అవసరం అది మానేసేసి మనం ప్రకృతి వైద్యం అండి పొద్దున్నే 2 దొండకాయలండి 2 బీరకాయలండి పొయ్యి మీద పెట్టమండి కొయ్యమండి జంతువుల్లో అలా తింటామండి ఉండగానే పోసుకుంటాం దెబ్బైపోతుంది దేశం ఏం తినేవాడు అది తినాలి ఎక్కువ తినద్దని చెప్పారు శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి నేను మరోసారి చెప్తున్నా రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మా దేవతలు రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు ఏం లోపం లేదు రామాయణంలో స్పష్టంగా అందుకేమో సిగ్గుపడడం సరిపడలేదు దేవుడు మోసం తినడం రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు రామాయణ కథ జరిగింది నేను మనిషిని మొర్రో ఆయన చెబుతున్నాడు నువ్వనే తగురికి ఇక్కడ ఆయన క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు అది తప్పు కదే వశిష్ఠుడు తినలేదు సంతోషించు రాముడు తినాలి వశిష్ఠుడు తినకూడదు